నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షిలో వచ్చిన ముఖ్యాంశాలు చూస్తే కనుక, పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్టు చేస్తారా? ఎలా పడితే అలా అరెస్టు చేస్తామంటే కుదరదు, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. యువత పోరు నేడే, విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కార్ పై వైఎస్ఆర్సీపీ సమరబేరి. ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం. మరో ప్రధాన వార్త, విద్యార్థులకు కొత్త యూనిఫామ్, పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలు స్వాధీనం. మరో ప్రధాన వార్త, 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్య రాజకీయాల మరకలేదు, సీఎం చంద్రబాబు నాయుడు. మరో వార్త చూస్తే కనుక, అప్పుడే మరో 9,000 కోట్ల రూపాయల అప్పు, రుణం తీసుకునేందుకు ఏపీఎండీసీకి ప్రభుత్వం అనుమతి. హరిపదానికేగిన అభినవ అన్నమయ్య, గరిమెల్ల అంతిమయాత్ర. బడుగు బతుకులపై పచ్చ జేసీబీలు, జనహితం వైఎస్ఆర్సీపీ లక్ష్యం. టారిఫ్లు తగ్గిస్తామని చెప్పలేదు కేంద్ర వాణిజ్య శాఖ, మరో 25% టారిఫ్ వేస్తున్నాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జాతీయ విద్యా విధానంలో నాగపూర్ ప్లాన్ అంగీకరించాం. జాతీయ విద్యా విధానంలో నాగపూర్ ప్లాన్ అంగీకరించమన్న స్టాలిన్. ముఖ్యంగా ప్రధానంగా ముఖ్య వార్తను చూసుకుంటే కనుక, పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోము, రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్టు చేస్తారా? ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. పోలీసులు చట్టం కంటే ఎక్కువని భావిస్తున్నారు, పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను ఆమోదించబోం. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకి వచ్చి మరీ అరెస్టు చేస్తారు. అంతా బాగుందని చెబితే మౌనంగా ఉంటామనుకోవద్దు. మెజిస్ట్రేట్లు సైతం యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఔతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధం. సెక్షన్ 47(1) ప్రకారం పోలీసులు నడుచుకోవట్లేదు, ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. కోర్టు అయితే కనుక పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే రుజువులు లేకోకుండా మీకు అంటే మీరెందుకు మీరు ఊహించుకొని అరెస్ట్ చేసేస్తారా అని చెప్పేసి కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇది పౌరుల స్వేచ్ఛను హరించడము, అలా పౌరుల స్వేచ్ఛను హరిస్తూ ఉంటే కనుక మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి హైకోర్టు అయితే కనుక స్పష్టంగా చెప్పింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఊహల ఆధారంగా ఎలా మీరు అరెస్ట్ చేస్తారు, ఇది పౌరుల స్వేచ్ఛను హరించడమే అవుతుందని చెప్పేసి హైకోర్టు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పోలీసులు అయితే ఎలా పడితే అలా అరెస్టు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్పింది. అలా చేస్తామంటే కనుక కుదరదు అని కూడా క్లియర్ గా చెప్పింది. ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఔతు శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రిమాండ్ చట్ట విరుద్ధం అని పేర్కొంది. ఎవరైతే మెజిస్ట్రేట్లు ఉన్నారో వాళ్ళు కూడా యాంత్రికంగా వర్క్ చేస్తున్నారు, రిమాండ్ విధిస్తున్నారు, చదవట్లేదు దాంట్లో ఏముంది అన్నది అని చెప్పేసి ముఖ్యంగా హైకోర్టు అయితే కనుక సీరియస్ అయింది. చిన్న తప్పులే కదా అని చెప్పేసి మేము ఇప్పుడు వదిలేసామంటే కనుక రేపు పొద్దున కోర్టుల్లోకి వచ్చి కూడా మీరు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి హైకోర్టు అయితే కనుక చెప్పింది. దీన్ని బట్టే అర్థమవుతోంది, అంటే పోలీసులు చట్టం కన్నా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారా, కోర్టుల కన్నా కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు పోలీసులు అన్నదైతే కనుక ఈ వార్తను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. హైకోర్టు ఇప్పుడే కాదు గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, పోలీసుల విషయంలో ఎంత చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు పెడచెవిన పెడుతున్నారా కోర్టు మాటలు అన్న సందేహం అయితే కనుక ప్రతి ఒక్కరికి కలుగుతోంది. ఎందుకంటే హైకోర్టు అన్నిసార్లు చెప్పినా కూడా పోలీసులు ఏమాత్రం వాళ్ళ దుడుకు తగ్గించుకోకుండా, మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావడమా లేకపోతే ఏంట్లా అన్నది కారణాలు మనకు తెలియదు, కానీ ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అయితే కనుక ఎక్కువ అరెస్టు చేస్తున్నారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు మన భావాలు ఏవైతే ఉంటాయో, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు ప్రభుత్వం మీద అవ్వచ్చు లేకపోతే ప్రతిపక్షాల మీద అవ్వచ్చు, వాళ్ళు చేసేది అది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తారు. అలా వ్యక్తం చేయడం కూడా తప్పు, దాన్ని అరెస్ట్ చేస్తాము అంటే కనుక ఇంకా ప్రజాస్వామ్యానికి చోటు ఎక్కడుంది? ఇది ప్రజాస్వామ్య దేశం. మరి ఇలా అంటే భావ ప్రకటన వ్యక్తం చేస్తే అరెస్టు చేసుకుంటా పోతూ ఉంటే అది ప్రజాస్వామ్యానికి ఎంత పెద్ద ముప్పు. ఇది ఏమైనా గమనిస్తున్నారా పోలీసులు? సరే, పోలీసుల మీద గవర్నమెంట్ ఫోర్స్ చేయడం వల్ల పోలీసులు గవర్నమెంట్ చెప్పింది చేయక తప్పట్లేదు, అందుకే మేము అరెస్ట్ చేస్తున్నామంటే మరి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలకి దిగజారుతోంది? దీనివల్ల ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లుతుంది. ఇలా అంటే మీరు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది? మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించింది? మా సమస్యలు పట్టించుకోండి, ప్రజా సమస్యలు ఏమున్నాయో వాటిని తీర్చండి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఏంటి ఎలా అభివృద్ధి పథంలో నడిపించాలి అని. అంతేగాని మీరు సొంతంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పెట్టుకొని దాని ద్వారా మేము వెళ్తాము అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు ఒక రకంగా ఈ హైకోర్టు ఏదైతే పోలీసుల పైన సీరియస్ అయ్యిందో, ఇది పోలీసుల మీదనే కాదు, ఒక రకంగా ఈ వార్తని చూస్తుంటే
ఇది ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఈ వార్త ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోంది? మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది పెట్టుకొని ఉంటే కనుక మీరు దాని ప్రకారం పాలిస్తామంటే మరి ప్రజాస్వామ్యం దేశంలో అలాంటివి కుదరదు. మీరు రెడ్ బుక్ ద్వారానే మేము పాలిస్తాము అంటే కనుక మీరు ఏదైనా వేరే దేశానికో, నిరంకుశ దేశాలు ఉంటాయి కదా, అలాంటి దేశానికి వెళ్లాల్సి వస్తుంది. మరి మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? ఏదైతే అవతు శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధించారో అది చట్ట విరుద్ధము, ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని చెప్పేసి కోర్టు చెప్పింది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం, నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు. స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణపై ఎంతవరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది. ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సో సుప్రీంకోర్టు ఒక కేసులో అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి పోలీస్ యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి అని చెప్తుంది. ముఖ్యంగా అంటే ఎంతవరకు స్వేచ్ఛగా మాట్లాడడము, భావ వ్యక్తీకరణపై ఎంతవరకు సహేతుకంగా నియంత్రణ విధించాలన్న దానిపైన కూడా పోలీసులకు అవగాహన కల్పించాలని చెప్తుంది. ముఖ్యంగా రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా పోలీసులకి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరి దీన్ని బట్టి పోలీసులకి ప్రజాస్వామ్యం మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద అవగాహన లేదు అని తెలుస్తోంది. అందుకే ఇలా నడుచుకుంటున్నారు. లేకపోతే ఎందుకు ఇలా నడుచుకుంటున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి ఇక్కడ పోలీసుల్ని తప్పు పట్టొచ్చో లేదో కూడా తెలియదు. ప్రభుత్వం వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావడం వల్ల మరి వాళ్ళు అలా నడుచుకోవాల్సి వస్తుందేమో. ఏది ఏమైనా సరే మొత్తానికి చూసుకుంటే కనుక ఇది ఒక రకంగా ఈ వార్త చదువుతున్న వాళ్ళకి కలిగే ఫీలింగ్ ఏంటంటే కనుక ఇది ఒక రకంగా ప్రభుత్వానికి కూడా హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది అని తెలుస్తుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఎందుకు అంటే అవును ప్రభుత్వం చేస్తున్న పనులు కరెక్ట్ గా లేకపోతే వాటిని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ఓటేసారు, ఇది ప్రజాస్వామ్య దేశం, మిమ్మల్ని గెలిపించి కూర్చోబెట్టారు. మీరు చేస్తున్నది కరెక్ట్ గా లేకపోతే ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ప్రశ్నిస్తే అంటే ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఆ గొంతుకని మీరు నలిపేస్తారా? అరెస్ట్ చేస్తారా? కేసులు పెట్టేసి అరెస్ట్ చేపిచ్చేస్తారా? అది కాదు కదా ప్రజాస్వామ్యం అంటే. ఇంకొక వార్త చూస్తే కనుక రీల్ పోస్ట్ చేయడం బలవంతపు వసూలా? సోషల్ మీడియాలో పోస్టులు బలవంతపు వసూళ్ల కిందకు వస్తాయా? రిమాండ్ రిపోర్ట్ లో అలా ఎలా పేర్కొంటారు? మెజిస్ట్రేట్లు రిమాండ్ రిపోర్ట్ లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం లేదు. రొటీన్ గా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. బలవంతపు వసూళ్లని ఎందుకు రాశారో అఫిడవిట్ వేయండి. కర్నూలు 3 టౌన్ SHOకు హైకోర్టు ఆదేశం. సో సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేయడం బలవంతపు వసూలు ఎలా అవుతుంది అని చెప్పేసి కోర్టు అయితే కనుక అడిగింది. సోషల్ మీడియాలో పోస్టులు బలవంతపు వసూళ్ల కిందకు వస్తాయా? రిమాండ్ రిపోర్ట్ లో అలా ఎలా మీరు రాస్తారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించింది. అలాగే మెజిస్ట్రేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లోని అంశాలను పరిశీలించకుండా అలాగే ఇచ్చేస్తున్నారు. అంటే రిమాండ్ రిపోర్ట్ లో ఏవైతే అంశాలు పొందుపరిచారో వాటిని క్షుణ్ణంగా చదవడం లేదు, పరిశీలించడం లేదు, యాంత్రికంగా పనిచేస్తున్నారు అని చెప్తుంది కోర్టు. అలాగే రొటీన్ గా ఇంకా వాళ్ళకి రిమాండ్ ఉత్తర్వులు అయితే ఇచ్చేస్తున్నారు. అసలు ఏ విధంగా బలవంతపు వసూళ్ల కిందకి వస్తాయి అఫిడవిట్ వేయండి అని చెప్పేసి చెప్పింది. ఇక కర్నూలు 3 టౌన్ SHOకి హైకోర్టు అయితే కనుక ఆదేశం ఇచ్చింది. గతంలో పోలీసులకు ఎన్నిసార్లు హైకోర్టు చెప్పినా కూడా పోలీసులు ఎందుకు ఇంత మితిమీరి ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళని ఎందుకు, మరి లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంటుంది. మరి హైకోర్టు ఇన్నిసార్లు చెప్తున్నా కూడా లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో పెట్టుకొని సీఎం మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది సీఎం గా పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నది ప్రభుత్వము అని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇది అందరికీ తెలిసింది, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇప్పుడు మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం వెళ్తున్నాం. మనకి చట్టాలు, న్యాయస్థానాలు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా ఉంటే కోర్టులు, చట్టాలు ఇవి చూసుకుంటాయి. ప్రత్యేకించి మీరు ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టుకొని దాని ద్వారా ఎవరైతే ఇది చేశారో గత ప్రభుత్వంలో మేము కూడా అలాగే చేసుకుంటూ వెళ్తామంటే ఇంకా మీకు వాళ్ళకు తేడా ఏముంది? ఇక్కడ ఎందుకు ప్రభుత్వం గురించి మాట్లాడాల్సి వస్తుందంటే పోలీసులు వాళ్ళకి తెలుసు దేని మీద చర్య తీసుకోవాలి, దేని మీద చర్య తీసుకోకూడదు అని. అంటే వాళ్లకు
వాళ్ళపైన ప్రభుత్వం అంతో ఇంతో వాళ్ళని ప్రెషర్ చేస్తూ ఉంటేనే కదా వాళ్ళు కోర్టు చెప్పినా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా ఇంకా అరెస్ట్ల పర్వం కొనసాగిస్తున్నారు అంటే కనుక కోర్టు మాటలు పెడచెవిన పెట్టినారు అంటే కనుక పోలీసులు పెడచెవిన పెట్టారా, లేకపోతే ప్రభుత్వం పెడచెవిన పెట్టేలాగా వీళ్ళ మీద ఫోర్స్ చేసిందా? ఇది ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న విషయం. అందులోనూ లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంటుంది. మరి కోర్టు అలా చెప్పినప్పుడు లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉన్నప్పుడు సీఎం ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, హోమ్ మినిస్టర్ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? మరి ప్రభుత్వం ఇందులో భాగస్వామే కదా. ఇప్పటికైనా సరే హైకోర్టు ఏం చెప్తోంది అంటే చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్ట్ చేస్తారేమో అని అంటుంది. అంటే ఎంత దూరం వెళ్ళిందో చూడండి విషయం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వము వివక్షలు ఇలాంటివన్నీ మానేసి సజావుగా పాలన సాగిస్తూ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చట్ట ప్రకారము వాళ్ళ పైన కేసులు నమోదు చేయడము ఇలాంటివి చేయండి. అంతేకాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని లేదా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటిస్తూ ఉంటే అది విరుద్ధము అని చెప్పేసి అలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అయితే కనుక కరెక్ట్ కాదు. పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో దీనిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రారు. అంటే అది నిరంకుశ పాలన అవుతుంది, కానీ ప్రజాస్వామ్య పాలన ఎలా అవుతుంది? ఇదే చర్చించుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కావాలంటే దీనిపైన మీరు ఒక ఓపెన్ మీటింగ్ పెట్టండి, అప్పుడు ప్రజలతోనే పెట్టండి, అప్పుడు తెలుస్తుంది ఏం చర్చించుకుంటున్నారు అన్నది. ఇక విద్యార్థులని నిరుద్యోగులని వంచిస్తున్న కూటమి సర్కార్ పైన వైఎస్ఆర్సీపీ సమరబేరి అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. అంటే ఈ రోజు యువత పోరు నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ, దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక అంటే అన్ని జిల్లాల్లోనూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి యువతతో పోరుబాట నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఎందుకంటే కూటమి సర్కార్ ఇవ్వాల్సిన 7,100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది బడ్జెట్ లో 2,600 కోట్లే కేటాయించారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలపైన అయితే కనుక యువత పోరుబాటులో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు ఇవన్నీ కూడా చెల్లించాలి అని చెప్పేసి అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీకి అయితే కనుక సిద్ధమవుతోంది వైసీపీ. ఇక పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు స్వాధీనం 50,000 మందికి ప్రత్యామ్నాయం చూపుతాం, అమరావతిని వరల్డ్ టాప్ 5 సిటీగా మార్చాలని శాసనసభలో మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. 3 ఏళ్లలో రాజధాని రెడీ, 64,721 కోట్లతో టెండర్లు, మరిన్ని రుణాల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడి. సో పేదలకి అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చారో ఇళ్ల స్థలాలు, ఆ ఇళ్ల స్థలాలు అంటే 50,000 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలని వెనక్కి తీసుకుంటున్నారు అనేసి ఇక్కడ వార్త అయితే కనుక ఉంది. ఎందుకంటే 50,000 మందికి ప్రత్యామ్నాయం చూపుతాము అంటున్నారు. ప్రత్యామ్నాయం 50,000 మందికి చూపుతున్నారు అంటే ఆ 50,000 మంది పేదల ఇళ్ల స్థలాల్ని స్వాధీనం చేసుకుంటున్నారనే కదా అర్థం. మరి ఆ 50,000 మందికి మీరు ప్రత్యామ్నాయం చూపుతామంటున్నారు. ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపి ఆ తర్వాత తీసుకోవాలి. మీకు ఇది అర్థం కావట్లేదు ఈ లాజిక్? మీరు స్థలాలు వెనక్కి తీసేసుకుంటే పేదలకు ఇచ్చిన స్థలాలు, అవునండి వాళ్ళు కట్టుకుంటారు, డబ్బులు ఉండాలి కదా వాళ్ళ దగ్గర కట్టుకోవడానికి. ఇప్పుడు వెనుకబడారు, వాళ్ళకి ఇల్లు లేవనే కదా స్థలం కేటాయించింది. ఇప్పుడు ప్రభుత్వం సహాయం చేస్తుంది ఇల్లు కట్టుకోవడానికి కొంత, మిగతా అమౌంట్ అయితే వాళ్ళే వేసుకొని కట్టుకోవాలి కదా. వాళ్ళకి డబ్బు అంతా సమకూరాలి, అప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. అలా అని చెప్పేసి మీరు వెనక్కి తీసుకుంటారా? వెనక్కి తీసుకొని ప్రత్యామ్నాయం చూపిస్తారంట. అదేందుకు ఫస్ట్ వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఆ తర్వాత మీరు తీసుకోండి. అది ప్రజాస్వామ్యయుతంగా వెళ్లాల్సిందే. అంతేగాని ఫస్ట్ తీసుకొని ప్రత్యామ్నాయం చూపిస్తామంటే ఇంకా అది ఇంకా జరిగినట్టే అయినట్టే. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇప్పుడే అందరూ ఏం జరుగుతుందో రాష్ట్రంలో. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. పేదలకు ఇచ్చిన స్థలాలని వాళ్ళకి ఉంచండి. లేదు మీరు అన్నట్టు ప్రత్యామ్నాయం చూపిస్తాము అంటే ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపించి ఆ తర్వాత మీరు ఆ స్థలాలని తీసుకోండి. 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్య రాజకీయాల మరకలేదు, రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయండి, ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. సో చంద్రబాబు నాయుడు ఇది హాస్యాస్పదం అని చెప్పొచ్చు ఒక రకంగా. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆయన పైన ఎలాంటి హత్య రాజకీయ మరక లేదంట. అది చెప్పాల్సింది ఎవరండి? ప్రజలు చెప్పాలి. ఇప్పుడు నేను నా పైన ఏం లేదు, నేను గ్రేట్ అని తనంతకు తను చెప్పుకోకూడదు. మీరు చెప్పుకున్న ప్రజలు చెప్పాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మీద ఏది లేదు, ఏ మచ్చ లేదు, చాలా ఇదిగా వెళ్తున్నారని ప్రజల్లో ఆ భావన కలగాలి. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పుకోవడం కాదు. సరే మీరు చెప్పుకున్నారు, ఓకే బానే ఉంది. అలాగే ప్రజలు కూడా చెప్తే అప్పుడు బాగుంటుంది. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు ఈయన, రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి, ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారు. అంటే మీరు తప్పు చేసినా కూడా ప్రజలు ఏం మాట్లాడొద్దా? అలా కామ్గా ఉండాలా? అంటే ఛాలెంజ్ చేస్తారేమో చెయ్యండి, ఆ తర్వాత శిక్ష ఎలా ఉంటుందో మీరే చూస్తారంటే బెదిరిస్తున్నారా? ఇది ప్రజాస్వామ్య దేశం అని ఎన్నిసార్లు చెప్పాలి? మీకు తెలీదా? మీరే అంటున్నారు నా పైన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో
నాపై హత్య రాజకీయాలు మరకే లేదు అని చెప్పేసి. మరి ఇదేంది, ఈ బెదిరింపు ఏంది? ఇది బెదిరించినట్టే ఉంది చదువుతున్న వాళ్ళకి. అవును, మీరు తప్పులు చేస్తే అధికారము, అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. ఛాలెంజ్ చేసే అర్హత కూడా ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే హామీలు చెప్పారో వాటిల్లో కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని ఇంకా చేయలేదు. ప్రజలకు ఏం కావాలో దాన్ని అడిగి తీసుకునే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలే కదా మిమ్మల్ని గెలిపించింది. ప్రజలు లేకపోతే మీ ప్రభుత్వం ఉందా? మీ ప్రభుత్వమే కాదు, ప్రజలు లేకపోతే ఏ ప్రభుత్వం ఉండదు. అలాగే ప్రతిపక్షాలకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది, ఏ ప్రతిపక్షానికైనా సరే. అంటే అలా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఆ తర్వాత శిక్ష ఎలా ఉంటుందో, ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారు. అంటే ఇది ఒక రకంగా సీఎం గారు ఇలా మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. ఒక రకంగా ఇది బెదిరించినట్టే ఉంది. ఇప్పుడు మీరు మాటలు మాట్లాడారు కదా నిన్న, ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూడండి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సీఎం గారు, ఆ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అని మాట్లాడుకుంటున్నారు. ఇక రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఓకే, అది రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే అది ఎవరు ఒప్పుకోరు. ఇది బాగానే చెప్పారు. ఊరుకోకండి. ఎవరు అంటే అధికార పార్టీలో వాళ్ళు చేసినా, ప్రతిపక్ష పార్టీలో చేసినా, ఎవరు చేసిన రాజకీయ ముసుగులో ఊరుకోకండి. వాళ్ళకి శిక్ష పడాల్సిందే తప్పు చేస్తే, అది ఎవరు కాదనట్లా. ఇక పోసానిపై పైశాచికం కేసులు బడాయించి విచారణ పేరుతో వేధించండి. పోలీసులకు బాబు సర్కార్ ఆదేశం. పక్కా పన్నాగంతో 17 అక్రమ కేసులు. ఫలించిన న్యాయ పోరాటం. నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. సో పోసాని కృష్ణమురళి పైన అయితే కనుక అంటే పైశాచికం ప్రదర్శిస్తున్నారు, కేసులు బనాయించి విచారణ పేరుతో వేధించండి అని కూటమి సర్కారు పోలీసులకి ఆదేశం, అంటే బాబు సర్కార్ పోలీసులకు ఆదేశం ఇచ్చిందని చెప్పి ముఖ్యంగా సాక్షిలో వార్తా కథనం ఇచ్చారు. పక్క పన్నాగంతోనే 17 అక్రమ కేసులు పెట్టారు అని చెప్పేసి. కాకపోతే ఎట్టకేలకు ఫలించిన న్యాయ పోరాటము. పోసాని కృష్ణమురళి అయితే కనుక నేడు జైలు నుంచి విడుదలవుతున్నారని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక ఆడుదాం అవినీతిపై ఏసీబీ విచారణ. అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం. నాటి మంత్రి రోజా, శాప్ డైరెక్టర్ బైరెడ్డిపై ఆరోపణలు. 4.5 క్రీడల్ని గాలి కొదిలేసిన వైసీపీ. చివరి ఏడాది మాత్రం రాష్ట్రమంతటా ఓట్లాట. టీషర్ట్లపై వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు. ప్రచార వ్యయమంతా అస్మదీయుల జోబుల్లోకి. మైదానంలో వైసీపీ కార్యకర్తలదే హడావిడి. ఆడుదాం ఆంధ్ర పేరిట 119 కోట్ల రూపాయలు ఖర్చు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు, ఈవెంట్ నిర్వహణ, ముగింపు సభ, ప్రైజ్ మనీ అన్నిట్లో దోపిడీ. సో గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక ఆడుదాం ఆంధ్ర అని ఏదైతే కండక్ట్ చేశారో అది దానిపైన అవినీతి పైన ఏసీబీ విచారణ అయితే కనుక జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీలో అంటే ఏసీబీ విచారణకైతే ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ముఖ్యంగా అప్పట్లో అంటే దీనికి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో రోజా, అలాగే శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బైరెడ్డి పైన, వీళ్ళపైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సో దీంట్లో ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో అది ఏసీబీకి అప్పగించే అవకాశం అయితే కనుక, దీనిపైన ఏసీబీ విచారణ జరిపే అవకాశం అయితే కనుక ఉంది. దీనిపైన అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసింది. తప్పు చేస్తే తాట తీస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించాం సీఎం. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అనే మాటే వినబడకూడదు. ఆడబిడ్డల జోలికి వస్తే అది చివరి రోజు అవుతుంది. మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాం. గంజాయి, డ్రగ్స్ పై ఈగల్ యుద్ధం ఆపేది లేదు. నేరస్తులకు కూటమి ప్రభుత్వం సింహస్వప్నమే. శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు. ఓకే, శాసనసభలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కనుక చూస్తూ ఊరుకోబోము అని చెప్పేసి. అలాగే రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అనే మాట వినబడకూడదు అని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. మరో మాట కూడా చెప్పారు, అంటే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది. మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాము అని చెప్పేసి చెప్పారు. అయితే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది అనేసి మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పారు. నిన్న ఒక వార్తా పేపర్లో వచ్చింది, ఒక అంగన్వాడీ టీచర్ని జనసేన టీడీపీ నాయకులు బెదిరించారు. ముఖ్యంగా ఏంటంటే కనుక టీచర్ పోస్ట్ ఏదైతే ఉందో ఆమె చేస్తున్నది, దాన్ని ఇంకొకరికి మీ టీచర్ పోస్టు ఇంకొకరికి వెళ్తుంది అని చెప్పేసి ఆవిడని బెదిరించడంతో ఆవిడ తీవ్ర ఆందోళనకు గురయ్యి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. మరి ఆడబిడ్డలకు జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది అన్నప్పుడు బెదిరించడం కూడా ఆడబిడ్డల జోలికి వచ్చినట్టే కదా. ఇప్పుడు బెదిరించడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుంది అనేసి ఆ వార్తా కథనంలో ఉంది. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అది కూడా జనసేన టీడీపీ నాయకులే బెదిరించారని చెప్పేసి ఇచ్చారు పర్టికులర్ గా. దీనిపైన సమాధానం చెప్పాలి, శాసనసభలోనే చెప్పండి. అది రాదా, దాని కిందకి రాదా చెప్పండి. దాని కిందకి రాదా? ఆడబిడ్డల జోలికి వస్తే చివరి రోజు అవుతుంది అన్నారు కదా, మరి ఆడబిడ్డ జోలికి వచ్చినట్టు కదా అది. బెదిరించడం అంటే మా పార్టీలో అధికారంలో ఉన్నాయి, మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి ఎంతకైనా దిగజారుతారా, బెదిరిస్తారా?
ఆ అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఆమె ఏదైతే చేస్తుందో దాన్ని తీసుకోవడం కోసం వాళ్ళకు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వడం కోసం ఆ ఒత్తిడితోనే ఆమె సూసైడ్ చేసుకుందని ఇచ్చారు. మరి దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకొని అప్పుడు మాట్లాడండి శాసనసభలో. ఊరికే మాటలు చెప్తే సరిపోదండి, అవి మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడే ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత గౌరవం పెరుగుతుంది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక, బోరుగడ్డ పరార్, బెయిల్ గడువు ముగిసిన గాయం, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు, రాజమండ్రి జైలుకు రాని అనిల్, హైకోర్టుకు జైలు సూపరింటెండెంట్ సమాచారం, సంబంధం లేని వాళ్లతో పూచీకత్తులు, బెయిల్లో ఉన్న సమయంలో తెలంగాణలో చక్కర్లు, నకిలీ సర్టిఫికేట్ సంగతి బయటపడిన, వీడియో సందేశంలో బెదిరింపులు, కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్, విదేశాలకు పారిపోయే అవకాశం, రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. సో బోరుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో ఈయన పరారయ్యారని చెప్పేసి వార్త ఇచ్చారు. అంటే ఆయనకి ఇచ్చిన బెయిల్ గడువు ఏదైతే ఉందో అది ముగిసినప్పటికీ కూడా ఆయన కనిపించకుండా, అంటే మళ్ళీ రాకోకుండా కోర్టుకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. దీనికి సంబంధించే జైలు సూపరింటెండెంట్ అయితే కనుక హైకోర్టుకి సమాచారం అందించారు. ఇక బెయిల్లో ఉన్న సమయంలో కూడా ఆయన తెలంగాణలో తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. ఇక అంటే నకిలీ సర్టిఫికేట్స్ సంగతి బయటపడినా కూడా వీడియో కాల్స్ తో అయితే కనుక వీడియో మెసేజెస్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసినా కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుందంట. ఆయన అంటే విదేశాలకు పారిపోయే ఛాన్స్ ఉందని అయితే కనుక చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలు అయితే కనుక రంగంలోకి దిగాయని చెప్పి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూస్తే కనుక, పలువురు పాక్ సైనికుల ఊచకోత, 500 మందితో వెళ్తున్న ట్రైన్ హైజాక్ చేసిన బలోచ్ ఉగ్రవాదులు, ఆర్మీ సిబ్బందిని హతమార్చారన్న బలోచిస్తాన్ యాక్టివిస్ట్, 182 మందిని నిర్బంధించినట్టు BLA వెల్లడి, 35 మందిని బంధించారు, 350 మంది సేఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ లో అయితే కనుక బలోచిస్తాన్ ఉగ్రవాదులు ట్రైన్ ని హైజాక్ చేశారు. దీంట్లో ముఖ్యంగా 182 మందిని నిర్బంధించినట్టు BLA అయితే కనుక వెల్లడించింది. అయితే 35 మందిని బంధించారు, 350 మంది సేఫ్ గా ఉన్నారని చెప్పేసి పాకిస్తాన్ అయితే చెప్తోంది. మరి ఆ 35 మందిని ఎప్పుడు అంటే ఏం చేస్తారా, ఎప్పుడు విడుదల చేస్తారా, ఆ కుటుంబాల్లో అయితే కనుక ఇది ఒక టెన్షన్ నెలకొంది. ఆ కుటుంబాల్లోనే కాదు, పాకిస్తాన్ మొత్తం కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. అంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళని వదిలేస్తారా, ఏం చేస్తారా అన్న ఒక టెన్షన్ అయితే ఉంది. ఈ మిలిటెంట్ లో అంటే ఈ బలోచిస్తాన్ కి సంబంధించిన వాళ్ళల్లో ఒక యాక్టివిస్ట్ ఏం చెప్తున్నారు, సో ఆర్మీ సిబ్బందిని కూడా హతమార్చారన్న బలోచిస్తాన్ యాక్టివిస్ట్ అని అన్నారు. అయితే ఇందాక మనం చూసుకున్న అంటే తెలంగాణకు సంబంధించిన వార్తాపత్రికల్లో అయితే కనుక కొంతమంది అంటే జవాన్లని చంపేశారు, అలాగే కొంతమంది జవాన్లు కూడా కొంతమంది ఉగ్రవాదుల్ని హతం చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఒకవైపు జవాన్లు, ఒకవైపు మిలిటెంట్లు, ఒకవైపు ఉగ్రవాదులు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో అయితే కనుక, దాడిలో అయితే కనుక కొంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు, అలాగే ఉగ్రవాదులు కూడా కొంతమంది చనిపోయారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధం, చీఫ్ సెక్రటరీకి అందజేసిన ఏకసభ్య కమిషన్, డిఎస్సి నోటిఫికేషన్ కు లైన్ క్లియర్, తెలంగాణలో ఇప్పటికే వర్గీకరణ పూర్తి. సో ఏపీలో అయితే కనుక ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధం చేశారు, దాన్ని చీఫ్ సెక్రటరీకి కూడా అందజేసిన ఏకసభ్య కమిషన్ అని చెప్తున్నారు. ఇక దీంతో డిఎస్సి నోటిఫికేషన్ కి అయితే కనుక లైన్ క్లియర్ అయింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో 125 స్పెషల్ నీడ్స్ స్కూల్, ప్రతి మున్సిపాలిటీలో ఒక సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు, 100% కేంద్రం మంజూరు చేస్తుందని నమ్మకం ఉంది, శాసనసభలో విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్. సో శాసనసభలో అయితే కనుక మంత్రి లోకేష్ చెప్పారు, రాష్ట్రంలో 125 స్పెషల్ నీడ్ స్కూల్స్ అయితే కనుక ఏర్పాటు చేస్తారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము 100% మంజూరు చేస్తుంది వీటిని అనేసి మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. దీన్ని ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక సెంటర్ లో ఏర్పాటుకు అయితే కనుక ప్రతిపాదనలు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక మరో వార్త, హంద్రీనీవాకు వైసీపీ ఖర్చు చేసింది 500 రూపాయల కోట్లే, గత ప్రభుత్వం కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టింది, కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 3243 కోట్లు కేటాయించింది, మంత్రి నిమ్మల రామానాయుడు. సో మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనీవాకు వైసీపీ ఖర్చు చేసింది కేవలం 500 కోట్ల రూపాయలే అని చెప్తున్నారు. ముఖ్యంగా కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టేసింది గత ప్రభుత్వము, కూటమి ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుకి అంటే హంద్రీనీవా ప్రాజెక్టుకి 3243 కోట్లు కేటాయించింది అని చెప్పేసి నిమ్మల రామానాయుడు అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో వార్త చూస్తే కనుక,
శ్రీ చైతన్యలో కొనసాగుతున్న ఐటీ సోదాలు 5 కోట్ల వరకు నగదు స్వాధీనం. ఏపీ తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో తనిఖీలు. విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల ఫిర్యాదులతో రంగంలోకి ఐటీ అధికారులు. సో శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయితే కనుక తనిఖీలు జరుగుతున్నాయి. ఏపీ తెలంగాణలతో పాటు మరో 10 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 5 కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల ఫిర్యాదులతో ఐటీ అధికారులు అయితే కనుక రంగంలోకి దిగి ఈ సోదాలు చేపట్టారు. మరి తర్వాత ఎలా ఉంటుంది అన్నదైతే కనుక చూడాలి. ఇంకా ఎందుకంటే ఏపీ తెలంగాణతో పాటు ఇంకా 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు కాబట్టి. ఇక వృద్ధుల సంక్షేమానికి కృషి. రాష్ట్రానికి కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. వారి ఆరోగ్య సంరక్షణకు ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. సో వృద్ధుల సంక్షేమానికి అయితే కనుక రాష్ట్రానికి కొత్తగా 12 వృద్ధాశ్రమాలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వారి ఆరోగ్య సంరక్షణకు అలాగే వాళ్ళకి కావలసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి పంపిణీకి అయితే కనుక మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పేసి మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పడం జరిగింది. సో వృద్ధుల సంక్షేమానికి అయితే కనుక కృషి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అంటే ఒక రకంగా వృద్ధాశ్రమాలని ఏదైతే 12 వృద్ధాశ్రమాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందో ఇది నిజంగా చాలా ఉపయోగకరము రాష్ట్రానికి. అలాగే వృద్ధుల ఆరోగ్య సంరక్షణ పైన చర్యలు తీసుకోవడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ఈనాడులో మన బంధం మరింత దృఢం. మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్ మోదీ నిర్ణయం. గోకుల్ కు గంగాజలం బహూకరించిన ప్రధాని. మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం ప్రకటన. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. పోర్ట్ లూయిస్ లో మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్ కు గంగాజలాన్ని బహూకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఈ నేపథ్యంలోనే అంటే మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మోదీ మాట్లాడడం జరిగింది. సో ఇరు దేశాల మధ్య అంటే మారిషస్ భారత్ మధ్య అయితే కనుక బంధం మరింత దృఢంగా ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభం. వచ్చే నెలలో ఘనంగా కార్యక్రమం. 9 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసింది ఆయనే. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్రం అండదండలు. సో 9 ఏళ్ల క్రితం అయితే కనుక రాజధాని నిర్మాణం అమరావతి నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేశారు మోడీ గారు. ఇప్పుడు మళ్ళీ మోడీ చేతుల మీదనే రాజధాని పనులు పునః ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. వచ్చే నెలలో ఘనంగా ఈ కార్యక్రమం ఉంటుంది, అంటే పునః ప్రారంభించే కార్యక్రమం ఉంటుంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణానికి అయితే కనుక కేంద్రం పూర్తిగా సాయం చేస్తుంది, అండదండలు అందిస్తుంది అని చెప్పేసి వార్తా కథనం ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.